ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకము నీ ప్రార్థన వినబడినది. లేఖనముల పరిశీలన చేసుకుందాం. అహరోను సంతతి అయిన జకర్యా అనగా లోకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనంలో తెలియజేయబడిన ఎలిజబెతు భర్త. ఈయన యాజకుడై దేవుని సన్నిధిలో యాజకత్వం నిర్వహించుచుండగా ప్రధాన ఆలయంలో గబ్రియేలు అను దేవదూత నిలవబడి, జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడినది అని సెలవిచ్చెను. అయితే ఇక్కడ దేవదూతను చూసినప్పుడు జకర్యా భయపడ్డాడని, అదేవిధంగా జకర్యా ప్రార్థన విషయంలో వారికి కుమారులు కలగలేదని, కానీ లేదా తన తర్వాత యాజకత్వ విషయంలో క్రమం కొరకు ప్రార్థించి ఉండాలని తెలియజేయబడినది. ఏదేమైనను జకర్యా ప్రార్థన దేవుని సన్నిధి చేరినట్లు, మనిషికి కలిగిన సమస్యలు, నిందలు లేదా అవమానాలు పోవునట్లు మనం ప్రార్థించగలుగుతున్నామా? అయితే దేవుడు మన ప్రార్థన వింటాడా? నీకు నమ్మకం ఉందా? దేవుడు నీ పట్ల వాగ్దానం చేస్తాడని నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తాడా? సమాధానం దేవుని నుండి పొందుకోగల